వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. RRR సినిమాలో రామ్ చరణ్ పాత్ర గొప్పదా లేదా ఎన్టీఆర్ పాత్ర గొప్పదా, ఎవరు బాగా చేశారు, ఏ పాత్రకు రెస్పాన్స్ వచ్చింది అంటూ జరిగిన చర్చలు అందరికీ బాగా తెలిసినవే. ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయం మీద సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా చర్చలు పెట్టుకుంటూనే ఉంటారు, గొడవలు పడుతూనే ఉంటారు. ఇక రైటర్ విజేంద్ర ప్రసాద్ అయితే రామ్ చరణ్ పాత్రే మెయిన్ అన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు కొన్నిసార్లు. ఇక రామ్ చరణ్ పాత్రలోనే చాలా లేయర్లు కూడా ఉంటాయని, నటించడానికి చాలా స్కోప్, కష్టతరమైన పాత్ర అని కూడా అన్నారు. ఇక దాంతో విజేంద్ర ప్రసాద్ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అలాగా RRR గురించి ఎప్పుడు కూడా చర్చలు జరిగినా కూడా ఇరు హీరోల అభిమానుల మధ్య వాగ్వాదం తప్పనిసరి అయిపోయింది. ఇక తాజాగా మళ్ళీ ఈ హీరోల అభిమానులు ట్విట్టర్లో తిట్టుకుంటున్నారు. తాజాగా ఒక ఫ్రెంచ్ నటుడైన RRR సినిమాలో మెయిన్ హీరో రామ్ చరణ్ అన్నట్టుగానే చెప్పుకొచ్చారు. ఇక దీంతో అతని పేరు మర్చిపోయాను, సరిగ్గా గుర్తులేదు, ఆర్మీలో ఉంటాడు అన్నట్టుగా సదరు నటుడు ఇంట్రో సీన్లో గురించి అయితే చెప్పుకొచ్చారు. ఇక ఇంతలో యాంకర్ అయితే హింట్ ఇచ్చేసింది. మెయిన్ హీరో, మెయిన్ యాక్టర్ అంటూ రామ్ చరణ్ గురించి సదరు ఫ్రెంచ్ నటుడు లూకాస్ బ్రోవోలో అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక ఆయన నటన చాలా అద్భుతంగా ఉందని, ఎంతో ఎమోషనల్గా నటించాడని, బ్రీత్ టేకింగ్ కూడా బాగా అనిపించింది అంటూ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక ఫ్రెంచ్ నటుడు మాట్లాడిన ఈ మాటల్ని రామ్ చరణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు ఇప్పుడు. దీంతో మళ్ళీ RRR మీద చర్చలు జరుగుతున్నాయి. ఇలాగా రెండు పెద్ద ఫ్యామిలీల నుంచి స్వార్థం ఉన్న హీరోలని పెట్టి మల్టీ స్టారర్ తీసిన రాజమౌళి ఆస్కార్ వరకు తీసుకెళ్లారు. కానీ ఈ ఫ్యాన్స్ వార్ను మాత్రం ఆపలేకపోతున్నాడు. ఈ చర్చలు ఎప్పటికీ ఒక పట్టాన ఆగేవి కావని అందరికీ తెలిసిందే. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.